సార్ ఇక ఒకసారి 'గద్దర్' అవార్డ్స్ విషయానికి ఒకసారి వద్దాం సార్. అంటే అవార్డ్స్ ఫంక్షన్ కూడా అయిపోయింది. నిన్న 'దిల్ రాజు' గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే మనం స్వాగతించాలి, ప్రభుత్వంతో పాటు వెళ్ళాలి. అవార్డ్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా డేట్ నోట్ చేసుకొని మరి రావాలి అని జెప్పేసి ఆయన అంటే కోస్త కోపాన్ని ప్రదర్శించినట్టుగా కూడా కనిపించింది సినిమా వాళ్ళ పైన. సో, ఆయన కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఈ బె 'దిల్ రాజు' గారు ఎందుకు ఆ మాట మాట్లాడారో అనవసరం. ఇప్పుడు అసలు 'గద్దర్' అవార్డ్స్ అని ఆయన నోరు తెరిచి మాట్లాడితే ఆయనకి ఏమాత్రం విజ్ఞత ఉన్నా, 'గద్దర్' అవార్డ్ గురించి ఏమాత్రం ఆయనకు విజ్ఞత, విచక్షణ ఉందంటే 'దిల్ రాజు' గారు అసలు మాట్లాడాల్సిన విషయం. 'గద్దర్' పేరు మీద ఇలాగ అవార్డ్ వద్దండి. 'గద్దర్' గారి పేరు మీద ప్రత్యేకమైన అవార్డ్ ఒకటివ్వండి. ఆయన పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అన్నట్టు, నాగేశ్వరరావు గారి అక్కినేని జీవిత సాఫల్య అవార్డ్ ఇచ్చినట్టు, ఇలాగ ఇప్పుడు రామారావు గారి పేరు మీద అవార్డు ఇచ్చాడు. ప్రత్యేకమైన అవార్డు. ఆయన పేరు మీద సామాజిక న్యాయం కోరే సినిమా, అలాంటి సబ్జెక్ట్ ఏదో ఉన్నదానికి లేదా ఏదైనా సరే ఒక మంచి సినిమాకి ఆయన పేరు మీద స్పెషల్ అవార్డు ఎవ్రీ ఇయర్. అది సముచితం. అందుకే ఆయన పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వటం అనేది అసలు విజ్ఞత లోపించిన విషయం. ఎందుకంటే ఎట్లా ఆయన 'గదర్' గారంటే వీళ్ళకన్నా మించిన గౌరవం ఉంది మాకు. ఇక మా ఇంటికి దగ్గరాయన. మా నాన్నగారు రాసిన పుస్తకానికి ఆయన ముందుమాట రాశారు. నేను రాసిన కొన్ని చిన్న ఇది రాస్తే దాన్ని ఆయన పర్సనల్‌గా చూసి చదివి పిలిచి మరీ నన్ను మెచ్చుకొని ఇంకా రాయాలి మీ నాన్నగారిలాగా బాగా రాయాలి హ్మ్. అని అంత చదువు ఉంది. అంత పరిచయం ఉంది మా కుటుంబానికి. ఆయన పేరు మీద ఆయన గౌరవిస్తాం. ఆయన హ్మ్. పేరు కానీ అవార్డులన్నీ ఆయన పేరు మీద ఇవ్వటానికి ఖచ్చితంగా సిద్ధాంతపరంగా కరెక్ట్ కాదు. ఆయనే ఆయనకి నంది అవార్డ్ ఇస్తే తిరస్కరించాడాయన. నా విధానం వేరు, నా సిద్ధాంతం వేరు, ఈ రాష్ట్ర విధానం వేరు. నేను తీసుకోను. నాకు వ్యతిరేకమైన సిద్ధాంతంతో నడిచే ప్రభుత్వం నేను తీసుకోను అన్నాడు. ఎందుకు ఆయన బ్యాలెట్ కాదు బుల్లెట్ తోటి రాజ్యం అనేవాడు. ఆయన ప్రజాస్వామ్యం నమ్మల. బుల్లెట్ తోటి రాజ్యం అన్నాడాయన. అలాగే మావోయిస్టు సమర్థించాడు, నక్సలైట్‌ని సమర్థించాడు. ఆయన నేపథ్యం అది. హ్మ్. అలా బతికాడు. ఆయన సిద్ధాంతానికి కట్టుబడి ఆయన బతికాడు. హ్యాట్స్ ఆఫ్. అది ఆయన సిద్ధాంతం అది. దానికి ఇలా కట్టుబడి ఉన్నాడు. అందుకని అవార్డ్ కూడా తీసుకోలా. ఆయన బతికుంటే ఖచ్చితంగా నా పేరు మీద ఇలా అన్ని అవార్డులు ఇవ్వడం ఎందుకంటే ఆయన పేరు మీద రేపు ఒక బెస్ట్ కమర్షియల్ పిక్చర్ అవార్డ్ ఉంది. ఇస్తారా? కమర్షియల్ పిక్చర్ అంటే 'ఊ అంటావు ఊ అంటావు' లాంటి పాటలు కూడా ఉంటాయి. ఆయన పేరు మీద అలాంటి పాటలున్న సినిమాకి ఇస్తారా? ఇవ్వగలరా? ఇస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. లేదు ఒక మంచి ఉత్తమ ప్రేమ కథా చిత్రానికి ఇస్తారా? అంత అసహ్యంగా ఉంటుంది. సో, ఆయన పేరు మీద ప్రత్యేకమైన అంటే ఆ లైన్‌లో ఉండే సినిమాలను చూసి ఆయన దానికి ప్రత్యేక అవార్డ్ ఇస్తారు. అంతేగాని ఆయన పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. నీకు కేవలం రాజకీయ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం ఇది అనుచితమైన నిర్ణయాలు. ఏదో కేసీఆర్ గారు గద్దర్ గారిని ఏదో 2:30 గంటలు వెయిట్ చేయించాడు, అవమానించాడు అని ఆ రోజులో జరిగింది. కనుక హ్మ్. ఆయన కేసీఆర్ గారు అవమానించారన్నారు కనుక నేను గౌరవించేస్తాను. ఆయన తీసుకెళ్ళి పైన పెట్టేస్తాను. ఆయన తప్పితే ఇంకో ఆలోచన లేదు. అదే నిజంగా సరే ఓకే. కేసీఆర్ పెట్టిన పేరు మార్చాలి. సింహ అవార్డ్ అని అన్నాడు. ఆయన ఇవ్వలేదు. కానీ పేరు పెట్టాడు. ఆ అవార్డ్ ఇష్టం లేదు. పేరు మార్చు. తప్పు లేదు. నువ్వు మార్చు. మార్చేటప్పుడు ఏం మార్చాలి? ఒక కామన్ పేరు పెట్టాలి. ఎందుకు కామన్ పేరు పెట్టారు గతంలో? గతంలో ఒక హంస అవార్డ్ అని కర్ణాటక, నంది అవార్డ్ అని మనము, కలైమామణి అవార్డ్ అని తమిళ్ ఎందుకు పెట్టారు? ఎందుకు వాళ్ళు పెట్టారు? కామన్ పేరు ఎందుకు పెట్టారంటే అది అందరికీ ఆమోదయోగ్యం గనక. అదే ఒక వ్యక్తి పేరు మీద అన్ని అవార్డులు ఇస్తే అందరూ దాన్ని అంగీకరించి ఆయన సిద్ధాంతాన్ని అంగీకరించే ఇది ఉండరు. అందుకని రఘుపతి వెంకయ్య గారు పేరు మీద అవార్డ్ ఇచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద ఒక అవార్డ్ ఇచ్చారు. హ్మ్. ఏం కవులు పేరంటే దాశరథి గారు, తెలంగాణ మహాకవి దాశరథి గారు ఒక మాట అన్నాడు. 'కోటి రత్నాల వీణ తెలంగాణ' అన్నాడు. నువ్వు గౌరవించదలిస్తే తెలంగాణ భావజాలాన్ని ఆ రత్న వీణ నువ్వు. రత్న వీణ అందరికి కామన్. వీణ అనేది సరస్వతి. మన సినిమా అనేది కళలకు సంబంధించింది. క సరస్వతి కళలకు సంబంధించినది దేవత. రత్న వీణ నువ్వు. బ్రహ్మాండంగా ఉండేది గౌరవించారు. అందరూ గౌరవించారు. అందులో రాసింది కూడా ఎవరు? తెలంగాణ కవి దాశరథి. 'కోటి రత్నాల వీణ తెలంగాణ' అని ఎంతో ఘనంగా అన్నాడు. రత్నవీణ నువ్వు సముచితమైన ఇదిగా ఉండేది. అది వీళ్ళకి విజ్ఞత లేదు, వికాసం లేదు. వి వి ఎలాంటి ఒక ఆలోచన పరిధి ఆహ్, గు గు గుడి గుడికొచ్చి గుళ్ళో రగల ఇక్కడిక్కడే ఈ రాజకీయాల్లో ఈ రాజకీయ నిర్ణయం తప్పితే
అది సముచితమైనది కాదు. ఔచిత్యము లేదు. హ్మ్. బుద్ధిహీనమైన దాని గురించి మాట్లాడాలి. దాని గురించి నోరిప్పే ధైర్యం లేదు వీళ్ళకి. అది కాదండి మీరు గద్దర్ పేరు మీద ప్రత్యేక అవార్డ్ ఇవ్వండి. దాని గురించి అన్ని అవార్డులు ఆయన పేరు మీద కాదు. కామన్ పేరు చూద్దామండి అని నోరెత్తి మాట్లాడే పదవిలో ఇచ్చి కూర్చోబెట్టారు. పదవిలో ఇచ్చి కూర్చోబెట్టగానే మన ప్లాస్టర్‌లు ఏసేసుకుంటాం నోటికి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇది తాళ వేయటం తప్పితే మనకు వేరే బతుకు లేదు. అంతే తప్పితే మాట్లాడాలంటే మాట్లాడాలి. ఒక ఇండస్ట్రీ తరపున సముచితమైన ఇది ఎవరి ఒకళ్ళ కోసం కాదు కదా! ఇండస్ట్రీలో ఇవాళ వాళ్ళు మీరుంటారు, రేపు ఇంకోళ్ళుంటారు. అవును. మరి ఇండస్ట్రీ పర్మనెంట్‌గా ఉండేది. ఓకే. పర్మనెంట్‌గా ఉండేదాన్ని ఒక సుదీర్ఘమైన ఆలోచన చేయాలి. ముందు చూపు ఉండాలి. హ్మ్. నిన్నేంటి, ఇవాళేంటి, రేపేంటి ఉండాలి. నన్నెందుకు నంది అన్నారు. రేపు రాబోయే రోజులేంటి. సో, వరుస కామన్‌గా ఉండాలి. హ్మ్. కామన్‌గా ఉండే మళ్ళీ ఏసేసి మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవటం కోసం ఆయన గద్దర్ ఫోటో ఎయలా. ఎందుకు గద్దర్ ఫోటో పెట్టలా? గద్దర్ ఫోటో పెడితే రెడ్ కండువ, ఎర్ర కండువ ఆయన సింబల్ ఓకే. అదెయ్యాలి. అదేస్తే మరి కమ్యూనిస్ట్ అవార్డ్ అవుద్ది. అందుకని మళ్ళీ ఆయన ఫోటో ఎయలేదు. హ్మ్. ఇయన్నీ అవకతవకలు. ఆయన పేరు మీద ఇస్తున్నాడు మరి ఆయన ఫోటో పెట్టాలి కదా! పెట్టాలి సార్. పెట్టాలి కదా! హ్మ్. ఎందుకు పెట్టలా? మళ్ళీ ఈ జనాలు తంతారు. అవును. ఈ కమ్యూనిస్ట్ అవార్డులు ఇస్తారా మాకు? ఆయన ఫోటో మరి కండువా లేకుండా ఇస్తే బాగోదు కదా! కండువా ఎయ్యాలిగా ఇస్తాక. ఆ కండువా చుట్టూ ఎర్ర కండువా ఉన్నది ఆయన సింబల్ అది. అవును. అదెయ్యాలి. అది ఏస్తే జనాలు తంతారు. అంటే మాకు మీ కమ్యూనిజం మా మీద రుద్దుతారా అంటారు. అందుకని ఆయన ఫోటో ఇయకుండా ఏంటి ఎక్కడ ఒక విజ్ఞత, విశ్లేషణ, ఒక వివేకం, ఔచిత్యం ఏమీ లేదు. ఏదో గాలితనంగా చేశారు. మళ్ళీ దానికి అందరూ రావాలి, ఇద్దరు రావాలి ఎందుకొస్తారు? అందరూ రావాలంటే మీరేదో సినిమా ఫీల్డ్ చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఇవాళ మేము ఎప్పుడు సహకరిస్తామనంటే సరిపోద్దా? చేయాల్సిన తప్పులని కన్వెన్షన్ కూల్చేసేసి మీరిచ్చిన పర్మిషనే మీరు కూల్చేసేసి సమంతని మా సినిమా మా హీరోయిన్ అడ్డదిడ్డంగా మాట్లాడేసేసి అవార్డ్ ఇస్తే పుష్పకి అవార్డ్ ఇస్తే నోటికొచ్చినట్టు సీతక్క మాట్లాడేసి అన్నీ మాట్లాడేసి ఇవాళ మీరే మళ్ళీ పుష్పకి అవార్డ్ ఇస్తారు. మీ నోరే మళ్ళీ ఏం మాట్లాడుద్ది ఇవాళ మరి సీతక్క ఏం మాట్లాడింది మాట్లాడగలదు ఇవాళ? ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా! హ్మ్. ఆ రోజు అర్జున్‌ని అరెస్ట్ చేయించి అన్ని దౌర్భాగ్యాలు చేసి ఇవాళ మేమెప్పుడు సహకరిస్తామంటే మీకు ఏదో వీలున్నాళ్ళు వస్తారు. ఏదో పెద్ద బ మీరేదో చేసేసి అతనికి అవసరం. 'దిల్ రాజు' గారికి అవసరం గవర్నమెంట్ తోటి. కనుక ఆయన గవర్నమెంట్‌కి ఆయన తాళం వేయొచ్చు.